పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం, మానికొమ్మల ఆదివారం. జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. ఈనాడు మరి ముఖ్యంగా మనం మానికొమ్మల ఆదివారాన్ని స్మరిస్తూ నేటి నుండి పవిత్ర వారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఖర్జూరపు కొమ్మల పరమరహస్యం ఈనాడు మనం ప్రత్యేకంగా ధ్యానించుదాం. మానికొమ్మల ఆదివారం క్రీస్తు పాటల స్మరణోత్సవం. యెరూషలేములో క్రీస్తు విజయ ప్రవేశ స్మరణ దినం. దావీదు పుత్రునకు హోసాన్న, ఏలిన వారి నామమున వేంచేయువాడు ఆశీర్వదింపబడిన వారు. ఇశ్రాయేలు రాజునకు మహోన్నతమున హోసాన్న. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తీసుకుని వచ్చి తమ బట్టలను దాని మీద వేయగా ఆయన దానిని ఎక్కి కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడవునా పరచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి. మరియు ముందు నడుచుచుండు వారును వెనుక వచ్చుచుండు వారును, జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు. మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు. లేఖనంలో యేసుక్రీస్తు గాడిద పిల్లను తెమ్మని శిష్యులకు ఆజ్ఞాపించాడు. యేసుక్రీస్తు గాడిదని ఎందుకు ఎక్కెను అని ధ్యానిస్తే జకర్యా ప్రవక్త ద్వారా ముందుగానే తెలియచేయబడిన ప్రవచనం నెరవేర్చుటకు. సియోను కుమారి, నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదం చేయుము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. అతడు విజయుడు, జయశీలుడనై విజయము చేయును. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కి వచ్చును. గాడిద పిల్లపై ఎక్కి వచ్చును. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా ధర్మశాస్త్రము నెరవేర్చుటకై ఆయన ఈ లోకమునకు వచ్చెననుట సత్యము కనుక నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది వాణ్ణి సంపూర్ణమొనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. జకర్యా ప్రవక్త తన ప్రవచనంలో గాడిదను మాత్రమే ఎందుకు ఎన్నుకొనెను అని తెలుసుకుంటే, యూదులు సామాన్యంగా విజేతలను గాడిదలపై లేదా కంచర గాడిదలపై స్వారీ చేయుట వారి ఆచారం. అయితే రాజులు గుర్రములపై స్వారీ చేయుట మనకు తెలిసిన సంగతి. కానీ కొన్ని సందర్భాల్లో యూదులు గాడిదలను ఎన్నుకొనుటకు కారణం గాడిదను సమాధానమునకు సూచికగా వారు భావించుటయే. ఇందుకు కారణం, ఎప్పుడైతే ఆయన గాడిద పిల్లనెక్కి యెరూషలేములో ప్రవేశించాడో జకర్యా ప్రవచనం నెరవేరింది. అక్కడి ప్రజలు ఖర్జూరపు మట్టలను ఎందుకు ఉపయోగించారు అని మనం తెలుసుకుంటే, యూదులు పవిత్రంగా భావించే వాటిలో ఈ ఖర్జూరపు చెట్టు ఒకటి. అంతేకాకుండా పర్ణశాలల పండుగను ఆచరించుటలో ఖర్జూరపు మట్టలను ప్రాధాన్యతనివ్వమని దేవుడైన యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టుగా ధర్మశాస్త్రమందు చూడగలం. మొదటి నాడు మీరు చెట్ల మీద కాచిన మేలి పండ్లను, ఖర్జూరముల కొమ్మలను, గుబురైన ఆకులను, చెట్లను, కొమ్మలను చేతపట్టుడు. 7 నాళ్ళు పాటు ప్రభు పేరిట ఉత్సవం చేసుకొని ఆనందింపుడు. ఇజ్రాయేలీలు 7 పండుగలను ఆచరించువారు. ఆ 7 పండుగలలో చిట్ట చివరి పండుగ పర్ణశాలల పండుగ. దీనినే గుడారాల పండుగ అని కూడా పిలిచేవారు. పాత నిబంధనలో యూదులు సంవత్సరంలో 7 రోజులు గుడారాల్లో జీవించేవారు. వారి వారి కుటుంబ సమేతంగా సంవత్సరానికి ఒకసారి 7 రోజులు
వారు ఇల్లు వదిలి దూరంగా వెళ్ళి గుడారాలు ఏర్పాటు చేసి జీవించేవారు. మొదటి నాడు మీ చెట్ల మీద కాచిన మేలిమి పండ్లను, ఖర్జూరముల కొమ్మలను, గుబురైన ఆకులను, చెట్ల కొమ్మలను చేతపట్టుడు. 7 నాళ్ల పాటు ప్రభు పేరిట ఉత్సవం చేసుకుని ఆనందింపుడు. లేవీకాండం 23వ అధ్యాయం 40వ వచనం. యూదులు ఎంత ధనవంతులైనప్పటికీ ఈ ఖర్జూరపు చెట్లతో వారు గుడారాలు ఏర్పాటు చేసుకునేవారు. ఈ నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలు ఈజిప్టు నుండి తరలివచ్చి ఎడారిలో 40 సంవత్సరాల పాటు వారు గుడారాలు వేసుకొని జీవించిన జీవితాన్ని ప్రతి ఏటా వారు మననం చేసుకునేవారు. ఎంత సంపన్నుడైనా, ఎంత గొప్పవాడైనా ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. ఎలాంటి వాడైనా దేవుని దగ్గరకు రావాల్సిందే అనేటువంటి విషయాల్ని తెలియపరుస్తూ ఉంది. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుండి వీడినప్పుడు ఏమీ తీసుకొని పోము అనే విషయాన్ని ఈ ఆదివారం పండుగ మనకు తెలియజేస్తుంది. తగ్గింపు కలిగి ఉండమని వివరిస్తుంది. నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. మీరు కొండలకు వెళ్ళి ఒలీవు, దేవదారు, గొంజి, ఖర్జూరం మొదలైన గుబురు చెట్లు కొమ్మలను నరికి తెచ్చి ధర్మశాస్త్రం ప్రకారం గుడారాలను నిర్మింపుడు. ఎందుకన్నా 40 సంవత్సరంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఎడారిలో పోషించాడు. అన్నీ సమకూర్చిన దేవుడు నిన్ను నన్ను మర్చిపోడని తెలుసుకుందాం. ఖర్జూరపు మట్టలు దేవుని ఆరాధనకు సాదృశ్యంగా కనబడుతుంది. మందిరమును, ముఖ్యంగా గదిని దేవదారు కొయ్యతో కప్పి బంగారంతో పొదిగించెను. దాని యందు ఖర్జూరపు వృక్షముల గొలుసుల ఆకృతులు చెక్కించెను. యెరూషలేము దేవాలయము బహు సుందరంగా నిర్మించబడింది. దేవుని మందిరంలో లోపలికి వెళ్ళినట్లు అయితే ఖర్జూరపు వృక్షములు డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు అని ఆనాటి ప్రజలు యేసుక్రీస్తును దేవునిగా, ఆరాధ్యనీయుడిగా గుర్తించి ఖర్జూరపు మట్టలతో ఘన స్వాగతం పలికారు. వారి హృదయాల్లో దేవుని సన్నిధానాన్ని నింపుకొన్నారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనమే ఆయన మందిరంగా మారాలి. మందిరం కన్నా సంఘాన్ని ప్రేమించి తన దివ్య రక్తంతో కడిగి పావనపరిచారు. మన హృదయాల్లో, దేహాల్లో దేవుని దేవాలయంగా మారాలి. మన మహిమ, ఆరాధన, స్తుతికి యోగ్యుడు. మన జీవితాల్లో, హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి. ప్రభువును మాత్రమే ఆరాధించాలి. ఆయనను మాత్రమే సేవించు వారిగా మారాలి. పుణ్యపురుషులు ఖర్జూరం వలె వృద్ధి చెందుదురు, లెబనోను దేవదారుల వలె నెదుగుదురు. కీర్తన 92:12వ వచనం. ఆనాటి ఇజ్రాయేలీలు మూడువారిన వారి జీవితాలు చిగురింపచేసినందుకు, వానికి తండ్రి వలె ఆదరించినందుకు, సంపూర్ణ స్వస్థత కలుగచేసినందుకు ఆనాటి ప్రజలు విజయోత్సాహంతో ఖర్జూరపు మట్టలతో విజయ గీతాలు పాడారు. తదనంతరం నేను అటు చూడగా అటు ఒక గొప్ప జన సమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారును, అన్ని తెగల వారును, అన్ని వర్గముల వారును, అన్ని భాషల వారును కలిసి ఉండిరి. వారు సింహాసనమునకును గొర్రెపిల్లకును ఎదురుగా నిలిచిరి. వారు తెల్లని దుస్తులు వేసుకుని ఉండిరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి. దర్శన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం వరకు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తమ వస్త్రాలు పరిచారు, ఖర్జూరపు మట్టలు వేశారు. దేవుని స్తుతించిన వారి స్తుతులు జయము. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని పరలోకంలో కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉండటం పునీత యోహాను గారు దివ్య దర్శనాన్ని గాంచారు. ప్రభు కోసం మనం
ఏదైనా ఈ లోకంలో చేస్తున్నామో అవి పరలోకంలో కనబడతాయి. భూలోకంలో దైవ కార్యాలు చేస్తూ దేవుని సేవించేవారు పరలోకంలో ఖర్జూరపు మట్టలు పట్టుకుని దేవుని నిరంతరం స్తుతిస్తూ ఉన్నారు. మానికొమ్మల ఆదివారాన్ని స్మరిస్తూ నేటి నుండి పవిత్ర వారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ వారమంతా కూడా క్రీస్తు శ్రమలను, మరణాన్ని ధ్యానిస్తూ చివరికి పునరుత్థానాన్ని పండుగ ద్వారా నూతన జీవితంలోనికి ప్రవేశిస్తాం. ఈ మానికొమ్మల ఆదివారం రోజున ప్రతి క్రైస్తవుడు 3 సత్యాలు గ్రహించాలి. మొదటిగా, క్రీస్తును విశ్వసించు ప్రతివాడు ఆయన మనకు ఆరాధనకు స్తుతికి యోగ్యమైన వాడు. రెండవది, యేసుక్రీస్తు సర్వ ఆపదలయందు కష్టములందు ఆదరించి పోషించువాడు. మూడవదిగా, ఆయన మహారాజుగా, వినయవంతుడిగా, గాడిద పిల్లపై ఎక్కివచ్చు నిజ దేవుడిగా గుర్తించుదాం. 3 వారిన జీవితాలు చిగురింపచేసి నడిపించే దేవుడిగా మన హృదయాల్లోనికి ఆహ్వానించి ఆరాధించుదాం. అందరికీ మానికొమ్మల ఆదివార పండుగ శుభాకాంక్షలు. ఈనాడు ప్రభువుని మరి ముఖ్యంగా ఆనాడు ఏ విధంగా ఇజ్రాయేలు ప్రజలు పురవీధుల్లో ఖర్జూరపు మట్టలతో ఆయన్ను ఊరేగింపులో తీసుకొని ఘనపరిచి స్తుతించారు. ఈనాడు మనం కూడా మరి తల్లి శ్రీ సభ మనకిస్తున్నటువంటి గొప్ప అవకాశం ఏమిటి అంటే, మరి కొబ్బరి మట్టలను ఆశీర్వదించి మరి ఊరేగింపులో రావటం మనం గమనిస్తున్నటువంటి ఒక విషయం అని భావించాలి. ఆనాడు జరిగినటువంటి సంఘటనను మరి పారంపర్యంగా ప్రజలు దేవుని ఘనపరుస్తూ ఆ యొక్క గొప్ప కార్యాన్ని చేస్తున్న ఈ శుభ సమయాన దయగల దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మన హృదయాల్లోనికి వేంచేసి రమ్మని, మన కుటుంబాల్లోనికి, మన ఊరిలోనికి, మన రాష్ట్రంలోనికి, మన దేశంలోనికి రమ్మని ఆహ్వానించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున